ఉండేవాడిని. చిన్నప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు నేను చాక్లెట్ తింటూ ఉండేవాడిని. నేను పొద్దున్నే లేస్తూ ఉండేవాడిని అని చెప్తాం. అవన్నీ మీరు ఇప్పుడు చేయట్లేదనమాట. అవన్నీ ఇప్పుడు మీరు చేయట్లేదు. ఇంతకుముందు మాత్రమే చేసి ఆపేశారనమాట. నేను జిమ్కి వెళ్ళేవాడిని. నేను చాలామందిని కలిసేవాడిని. ఇలా మనం చెప్తూ ఉంటాం చిన్నప్పుడు గురించి విషయాలు మాట్లాడేటప్పుడు, రైట్? అది దీన్ని మనం ఎట్లా చెప్తామంటే ఇంగ్లీష్లో మనకు ఉండేటువంటి వర్డ్ ఏంటంటే అంటే యూజ్డ్ టు అని. ఐ యూజ్డ్ టు చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇది యూజ్డ్ టు ఎగ్జాంపుల్ చూడండి. ఐ యూజ్డ్ టు ప్లే వాలీబాల్. ఐ యూజ్డ్ టు ప్లే వాలీబాల్. ఇంతకుముందు నేను వాలీబాల్ ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్. ఐ యూజ్డ్ టు ప్లే వాలీబాల్ బట్ నౌ ఐ ఆమ్ ప్లేయింగ్ క్యారమ్స్. బట్ ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట ఇట్లాగా, రైట్? కాబట్టి మనం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనం వాడాల్సిన వర్డ్ ఏంటి అంటే